వెలుగు కొరకైనటువంటి విజ్ఞాపన, మరణపు ముళ్ళును విరిచినటువంటి విజ్ఞాపన, ఆ విషయంలో యేసు ప్రభువారు మరణాన్ని జయించి తండ్రికి విజ్ఞాపన చేయటం ద్వారా ఆయన సిలువలో పలికినటువంటి 7 మాటలు, 7 మాటలలో కూడా విజ్ఞాపన మనకు కనపడద్ది. ఆ విజ్ఞాపన ద్వారా ప్రపంచంలో ఏ మానవుడు చేయలేనిది, ప్రపంచంలో ఎక్కడా జరగనిది, ప్రపంచంలో ఎక్కడా చూడనిది 3 దినములు సమాధిలో నుండి 3 దినముల తరువాత ఆయన మృత్యుంజయుడై లేచి మరణాన్ని ఓడించి మృత్యుంజయుడై లేచాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విజయాన్ని దేవుడు తన కుమారుని ద్వారా లోకానికి పరిచయం చేశాడో మనం గమనించవచ్చు. అలాగే మన పితరుల కాలంలో కూడా విజ్ఞాపన ద్వారా గొప్ప గొప్ప విషయాలు సాధించిన వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా మనకి వెంటనే గుర్తొచ్చేటటువంటి వ్యక్తి హన్నా. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేసి అప్పటి వరకు తన మీద ఉన్నటువంటి నిందను తొలగించుకొని దేవుడు నాకొక మనుష్యుని ఇచ్చాడు అని సాక్ష్యం చెప్పుకుంది. దేవునికి స్తోత్రం. అంటే విజ్ఞాపన చేయగలిగే హృదయం నీకుంటే నువ్వెలాంటి పరిస్థితినైనా జయించగలుగుతావు, ఎలాంటి ఆశీర్వాదమైనా నువ్వు పొందుకోగలుగుతావు. ఇది బైబిల్ గ్రంథంలో తప్ప మరి నీకెక్కడ దొరకదు ఈ విజ్ఞాపన యొక్క విజయం.